Myself, Bhavani, lecturer in Botany, S.K.S.D Mahila Kalasala UG&PG Autonomous Tanuku. Now I would like to explain about chromosome theory of inheritance. Chromosomala anuvansikata siddhantam. Here we go. Chromosomal theory of inheritance. The first chromosome ever identify చేశారు చూస్తే గనక W certain observed chromosomal behavior. సో క్రోమోజోమ్ యొక్క స్ట్రక్చర్ని అలాగే వాటి యొక్క బిహేవియర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన వారు W certain. నెక్స్ట్ క్రోమోజోమల్ థియరీ ఎవరు ప్రపోజ్ చేశారు అంటే మోర్గాన్ అనే సైంటిస్ట్ క్రోమోజోమల్ థియరీని ప్రపోజ్ చేశారు. ఓకేనా, క్రోమోజోమల్ థియరీని ప్రపోజ్ చేసిన వాళ్ళు మోర్గాన్. అండ్ కంప్లీట్గా క్రోమోజోమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు సట్టెన్ అండ్ బోవెరీ వీళ్ళు. సో ఇంకా కంటెంట్లోకి వెళ్తే సట్టెన్ అండ్ బోవెరీ ప్రపోజ్డ్ ద క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్. సో క్రోమోజోమల్ థియరీ హైపోథీసిస్ని ప్రపోజ్ చేసిన వాళ్ళు సట్టెన్ అండ్ బోవెరీ. సో క్రోమోజోమల్ థియరీని ఇన్హెరిటెన్స్ని కాకుండా క్రోమోజోమల్ థియరీని ప్రపోజ్ చేసిన వాళ్ళు అమెరికన్ సైంటిస్ట్ T.H. మోర్గాన్. సట్టెన్ అండ్ బోవెరీ క్రోమోజోముల అనువంశికత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. According to chromosomal theory of inheritance, it is well established that many genes are located in each chromosome in linear fashion. ఈ సిద్ధాంతం ప్రకారం జన్యువులు అనేవి క్రోమోజోముల పైన నిర్ణీత ప్రదేశాలలో ఒక వరుస క్రమంలో అమరి ఉంటాయి. And all genes located in same chromosome would move to same pole during cell division. కణ విభజన సమయంలో అన్ని జన్యువులు ఒకే ధ్రువం వద్దకు క్రోమోజోములతో పాటు చేరతాయి. As a consequence, such genes will fail to show independent segregation and would tend to be inherited together. సో ఇక్కడ ఏంటంటే ఇండిపెండెంట్ సెగ్రిగేషన్ అంటే ఒక్కొక్క జీన్స్ అనేవి సెపరేట్ చేయడం జరగదు. ఉన్న క్రోమోజోముల పైన ఉన్న జన్యువులు అనేవి వేరు చేయబడవు. సో అలా వేరు చేయడంలో ఇవి కాస్త ఫెయిల్ అవుతాయి. ఎందుకంటే వాటిపైనే అరేంజ్ అయ్యి ఉంటాయి, వాటితో పాటే హెరిడిటరీ మెటీరియల్గా ఉండిపోతాయి. ఒక జనరేషన్ నుండి అనదర్ జనరేషన్కి క్యారెక్టర్స్ అనేవి క్యారీ అవ్వడంలో జీన్స్ అనేవి మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకు అంటే క్రోమోజోమ్స్ ద్వారానే కదా అవి ఒక జనరేషన్ నుండి అనదర్ జనరేషన్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఆ క్రోమోజోముల పైన ఉన్న జీన్స్ అనేవి హెరిడిటరీ క్యారెక్టర్ని ట్రాన్స్ఫర్ చేయడంలో మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. అండ్ నెక్స్ట్ ద క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ arose out of Sutton and Boveri's careful observation of meiosis. సో వీళ్ళు క్రోమోజోముల గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఏ దశలో తెలుసుకున్నారంటే మియోసిస్ క్షయకరణ విభజన దశ. ఇట్ స్టేట్స్ దట్ క్రోమోజోమ్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ మెండల్స్ హెరిడిటరీ డిటర్మినేట్స్. సో ఎలా అంటే ఈ క్రోమోజోమ్లు అనేవి హెరిడిటరీ మెటీరియల్గా యాక్ట్ చేస్తాయి. ఎందుకంటే వాటిలో ఉన్న జెనెటిక్ కంపోజిషన్ అనేది ఒక తరం నుంచి మరొక తరానికి క్యారెక్టర్స్ని ట్రాన్స్ఫర్ చేయడంలో ఇన్వాల్వ్ అవుతాయని మెండల్స్ యొక్క హెరిడిటరీ లాలో చెప్పడం జరిగింది. ద ఫిజికల్ సెపరేషన్ ఆఫ్ alleles during anaphase of meiosis 1 is responsible for Mendel's principles of segregation. సో ఫిజికల్గా ప్రతి జీను కూడా ఈచ్ జీన్ కంటైన్ 2 alleles అన్నాం, అంటే యుగ్మ వికల్పకాలు. సో ఫిజికల్గా భౌతిక పరంగా ఈ జీన్స్లో ఉన్నటువంటి యుగ్మ వికల్పకాలని ఎలా ఏ దశలో వేరవుతాయి అంటే క్షయీకరణ దశ 1కి సంబంధించి అంత్య దశలో ఇవి వేరు అవుతాయి.
జీన్స్ వేరవ్వు, జన్యువులు వేరవ్వు, జన్యువులలో ఉన్న యుగ్మ వికల్పాలు అనేవి వేరవుతాయి. ఎప్పుడు అంటే మియాసిస్ 1 అట్ ద స్టేజ్ ఆఫ్ ఎనాఫేజ్. ఎనాఫేజ్ దశలో మియాసిస్ 1లోని ఎనాఫేజ్ దశలో జన్యువులలో ఉన్న యుగ్మ వికల్పాలు అనేవి వేరు చేయబడతాయి. ఇది దేంట్లోకి వస్తుందంటే మెండల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సెగ్రిగేషన్లోకి వస్తుంది. థామస్ హంట్ మోర్గాన్స్ ఎక్స్పెరిమెంట్. థామస్ హంట్ టీహెచ్ మోర్గాన్ ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశారు. అది ఏంటి అంటే ఎర్లీ ఇన్ ద 20th century థామస్ హంట్ మోర్గాన్ అడాప్టెడ్ ఫ్రూట్ ఫ్లైస్ అంటే డ్రోసోఫిలా మెలనోగాస్టర్ యాజ్ ఏ మోడల్ ఆర్గానిజం ఫర్ జెనెటిక్ రీసెర్చ్. సో తను చేసే ఎక్స్పెరిమెంట్స్కి అనుగుణంగా ఒక ఆర్గానిజమ్స్ని ఎన్నుకోవడం జరిగింది. అది కూడా ఫ్రూట్ ఫ్లైస్, ఈగలు. ఫ్రూట్ ఫ్లైస్ని సెలెక్ట్ చేసుకుని వాటిపైన తను ఏవైతే కండక్ట్ చేయాలనుకున్నారో ఆ ఎక్స్పెరిమెంట్స్ని కండక్ట్ చేశారు. ఎవరు అంటే టీహెచ్ మోర్గాన్. మోర్గాన్స్ ఫస్ట్ గోల్ వాజ్ ఐడెంటిఫై డిఫరెంట్ ఫీనోటైప్స్. సో ఈయన యొక్క ఫస్ట్ ఎయిమ్ ఏంటి అంటే డిఫరెంట్ ఫీనోటైప్స్ని అంటే వివిధ రకాల దృశ్య రూపాలను అబ్జర్వ్ చేయడం. ఓకేనా. సో గుర్తించడం, వివిధ దృశ్య రూపాలను గుర్తించడం థామస్ మోర్గాన్ యొక్క మొదటి గోల్, మొదటి ఎయిమ్ అన్నమాట. నెక్స్ట్ హీ కాల్డ్ ద మోస్ట్ కామన్ ఫీనోటైప్ ఫర్ ఈచ్ ట్రైట్ వైల్డ్ టైప్. వైల్డ్ టైప్ అంటే నార్మల్గా న్యాచురల్ కండిషన్లో గ్రో అయ్యేటటువంటి ఒక స్పీసీస్కి సంబంధించిన వైల్డ్. సో మనం కల్టివేట్ చేయకుండా, ఏ విధమైన కల్టివేట్ చేయకుండా గ్రో అయ్యేటటువంటి ఆర్గానిజమ్స్ కానీ ప్లాంట్స్ని కానీ వైల్డ్ టైప్ అంటారు. కల్టివేట్ చేస్తే అది సుపీరియర్ వెరైటీ ఏదైనా అవుతుంది. సో అటువంటి టైప్ని వైల్డ్ టైప్ అంటారు. సో ఇక్కడ ఏం జరిగింది అంటే ఈ కాల్డ్ ద మోస్ట్ కామన్ ఫీనోటైప్ ఫర్ ఈచ్ ట్రైట్ వైల్డ్ టైప్. ముఖ్యంగా సాధారణ దృశ్య రూపాలున్న లక్షణాలు గల ఒక ఫ్రూట్ ఫ్లై, ఒక ఈగను ఎన్నుకోవడం జరిగింది. He then inferred that phenotypes that differed from the wild type resulted from a mutation or a change in a gene. ఫీనోటైప్లో ఒక మార్పు అనేది వస్తుంది. ఎందుకంటే వైల్డ్ టైప్ని 2 వైల్డ్ టైప్స్ని తీసుకుని క్రాస్ చేసినప్పుడు ఫామ్ అయ్యేటటువంటి F1 జనరేషన్లో ఫీనోటైప్లో డిఫరెన్స్ రావడం అనేది టీహెచ్ మోర్గాన్ అబ్జర్వ్ చేయడం జరిగింది. అది ఎలా అంటే మ్యూటేషన్ ద్వారా, అంటే ఉత్పరివర్తనాల ద్వారా ఈ చేంజెస్ రావడం అనేది టీహెచ్ మోర్గాన్ కండక్ట్ చేసిన ఎక్స్పెరిమెంట్స్ ద్వారా కనుక్కోవడం జరిగింది. ఇండివిజువల్స్ విత్ ట్రైట్స్ attributable to mutation are known as the mutants. సో మ్యూటెంట్స్ అంటే ఫిజికల్ కానీ కెమికల్ కానీ ఉంటాయి, ఉత్పరివర్తకాలు. సో ఈ మ్యూటేషన్స్, ఉత్పరివర్తనాలు జరగడం ద్వారా ఈ యొక్క వైల్డ్ టైప్ అయిన ఈగలను సంకరణం చేసినప్పుడు వచ్చే మొదటి తరంలో దృశ్య రూపాల్లోని భిన్నతను టీహెచ్ మోర్గాన్ గుర్తించడం జరిగింది. Morgan identified red eye as the wild type for eye color and white eye as a mutation. సో తను చేసిన ఎక్స్పెరిమెంట్ ద్వారా రెడ్ ఐ కలిగిన వాటిని వైల్డ్ టైప్ గాను, వైట్ ఐ కలిగిన వాటిని మ్యూటేషన్ ద్వారా ఫామ్ అయినవి వాటిగాను గుర్తించడం జరిగింది. When he mated a wild type female fly with a mutant male fly, అంటే మ్యూటెంట్ అంటే వైట్ కలర్ మేల్ ఫ్లైతో క్రాస్ చేయడం జరిగింది. ఒక వైల్డ్ టైప్ని ఫీమేల్ ఫ్లైని వైట్ టైప్ మేల్ ఫ్లైతో క్రాస్ చేస్తే F1 ప్రోజనీ హ్యాడ్ రెడ్ ఐస్, అన్నీ రెడ్ ఐస్ వచ్చినాయి. F1 ఎక్కువ రేషియో రెడ్ ఐ వచ్చినాయి, తక్కువ రేషియో వైట్ ఐ వచ్చినాయి. However, when Morgan did the reciprocal cross, the F2 females had red eyes, but the F2 males had white eyes. సో నెక్స్ట్ వన్ ఏంటంటే
రెసిప్రోకల్ క్రాస్. సో వైట్ ఐడ్ ఫీమేల్ని రెడ్ ఐడ్ మేల్తో క్రాస్ చేస్తే దాన్ని నార్మల్గా అయితే ఫీమేల్ని మేల్తో క్రాస్ చేస్తారు. ఇక్కడ నార్మల్గా అయితే ఫీమేల్ని మేల్తో. సో ఇక్కడ ఏంటంటే రెసిప్రోకల్ క్రాస్, రెండింటి మధ్య రెసిప్రోకల్ క్రాస్ అంటే రెసిప్రోకల్ క్రాసింగ్ అంటే ఫీమేల్ని మేల్తో క్రాస్ చేయడాన్ని రెసిప్రోకల్ క్రాస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏ అనేది పేరెంట్, బి అనేది పేరెంట్. ఏని బీతో క్రాస్ చేసి మళ్ళీ బీని ఏతో క్రాస్ చేస్తే అంటే పర్టికులర్గా ఫీమేల్ని మేల్తో క్రాస్ చేయడాన్ని రెసిప్రోకల్ క్రాస్ అంటారు. ఓకే. సో హౌఎవర్ the Morgan did reciprocal cross. The F2 females had red eyes, but the F2 males had white eyes. ఇక్కడ F2 జనరేషన్లో ఫామ్ అయిన ఫీమేల్స్ అన్ని రెడ్ ఐస్ని, F2 మేల్స్ ఏమో వైట్ ఐస్ని కలిగి ఉన్నాయి. దీస్ ఎక్స్పెరిమెంట్స్ సజెస్ట్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ ద రిప్రొడక్షన్ ఆఫ్ ద ప్రోజెనీ అండ్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ ఐ కలర్ ఇన్ డ్రోసోఫిలా. సో ఈ విధంగా డ్రోసోఫిలాలో చేంజెస్ బట్టి ఈ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా మ్యుటేషన్ చేంజెస్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరు? టీహెచ్ మార్గన్ అనే సైంటిస్ట్. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి. ఇక్కడ రెసిప్రోకల్ అంటే రెడ్ ఐడ్ ఫీమేల్ని వైట్ ఐడ్ మేల్తో క్రాస్ చేశారు. క్రాస్ చేస్తే ఏం ఫామ్ అయినాయి అంటే ఇలా క్రాస్ చేసినప్పుడు రెడ్ ఐడ్ ఫీమేల్స్ టోటల్గా ఈ జనరేషన్లో క్రాస్ చేసినప్పుడు ఫామ్ అయిన గ్యామిట్స్ ఇవి కలిసి ఫైనల్గా ఏం ఫామ్ అయినాయి అంటే రెడ్ ఐడ్ ఫీమేల్, this one is the red eyed female, red eyed female, red eyed female. మూడు కూడా రెడ్ ఐడ్ ఫీమేల్స్ ఏర్పడినాయి. లాస్ట్ ఇది వైట్ ఐడ్ ఫీమేల్, లాస్ట్ వన్ 3:1 రేషియోలో ఏర్పడినాయి. నెక్స్ట్ మళ్ళీ రెసిప్రోకల్ క్రాస్ చేస్తే అంటే ఫీమేల్ని మేల్తో, ఇది మేల్, ఇక్కడ ఫీమేల్ అని ఉంది మార్చుకోండి, మేల్తో, ఫీమేల్ని మేల్తో క్రాస్ చేసినప్పుడు ఏం ఫామ్ అయినాయి అంటే గ్యామిట్స్గా రెడ్ ఐడ్ ఫీమేల్, వైట్ ఐడ్ ఫీమేల్ ఏర్పడినాయి. ఓకేనా. ఇక్కడ రెడ్ ఐడ్ ఫీమేల్ అండ్ వైట్ ఐడ్ మేలు ఏర్పడినాయి. నెక్స్ట్ ఫైనల్గా ఏమేమి ఫామ్ అయినాయి అంటే ఒక వైట్ ఐడ్ ఫీమేలు, రెడ్ ఐడ్ ఫీమేలు, వైట్ ఐడ్ ఫీమేలు, రెడ్ ఐడ్ ఫీమేలు. రెసిప్రోకల్ క్రాసింగ్ అంటే ఇక్కడ మేల్గా ఇండికేట్ చేశారు కదా. సో టోటల్గా వైట్ ఐడ్ ఫీమేల్ క్రాస్ విత్ రెడ్ ఐడ్ ఫీమేల్. ఓకేనా. ఈ జనరేషన్లో ఫామ్ అయినవి క్రాస్ చేసినప్పుడు వైట్ ఐడ్ ఫీమేలు, రెడ్ ఐడ్ ఫీమేలు, వైట్ ఐడ్ ఫీమేలు ఫామ్ అయినాయి. ఫైనల్గా 1:1 రేషియోలో ఈ యొక్క ఫ్రూట్ ఫ్లైస్ అనేవి ఫామ్ అవడం జరిగింది. నెక్స్ట్ వన్ ద డిస్కవరీ ఆఫ్ రిప్రొడక్టివ్ క్రోమోజోమ్స్. నెటైస్టువెన్స్ analyzed beetles karyotypes and found that females diploid cells contain 20 large chromosomes, but males diploid cells have 19 large and 1 small Y chromosome. So ఈ స్టీవెన్స్ అనే శాస్త్రవేత్త బీటిల్స్ ఈగల యొక్క కార్యోటైప్ను అబ్జర్వ్ చేస్తే ఫీమేల్ యొక్క డిప్లాయిడ్ సెల్స్లో ఏమున్నాయంటే 20 లార్జ్ క్రోమోజోములు, పెద్ద క్రోమోజోములు కలిగి ఉన్నాయి. అలాగే మేల్స్ యొక్క సెల్లో ఫ్రూట్ ఫ్లైస్ ఈగల యొక్క పురుష కణాలలో 19 లార్జు, 1 చిన్న క్రోమోజోములను కలిగి ఉన్నాయి. ఎక్స్ అండ్ వై క్రోమోజోమ్స్ ఆర్ నౌ కాల్డ్ రిప్రొడక్టివ్ క్రోమోజోమ్స్. దే డిటర్మైన్ ద ఆస్ప్రింగ్స్. ఎక్స్ మరియు వై క్రోమోజోములు అనేవి
ప్రత్యుత్పత్తికి సంబంధించిన క్రోమోజోమ్స్. ఇన్ బీటిల్స్లో ఫీమేల్స్ హ్యావ్ 2 X chromosomes వైల్ మేల్స్ హ్యావ్ an X and Y chromosomes. అదర్ స్పీసీస్ హ్యావ్ అదర్ సిస్టమ్స్. ఇక్కడ లింకేజ్ అండ్ క్రోమోజోమ్ థియరీ. Reproductive chromosomes pairs during meiosis 1 and then segregate during meiosis 2. ఇక్కడ ఈ క్రోమోజోమ్స్ పెయిర్స్ అనేవి మియోసిస్ 1తో పోలిస్తే మియోసిస్ 2లో సెపరేట్గా సెగ్రిగేట్ అవుతాయి. దట్ రిజల్ట్స్ ఇన్ గ్యామిట్స్ విత్ ఎయిదర్ ఎన్ ఎక్స్ ఆర్ వై క్రోమోజోమ్స్. సెపరేట్ అయ్యి ఆ గ్యామిట్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి అంటే ఎక్స్ గాను వై గాను ఫామ్ అవుతాయి. ఫీమేల్స్ ప్రొడ్యూస్ ఆల్ ఎక్స్ గ్యామిట్స్. అన్ని ఫీమేల్స్ కూడా ఎక్స్ గ్యామిట్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. మేల్స్ ప్రొడ్యూస్ ఆఫ్ ఎక్స్ గ్యామిట్స్ అండ్ ఆఫ్ వై గ్యామిట్స్. కాకపోతే మేల్స్ మాత్రం సగం ఎక్స్ గ్యామిట్స్ని సగం వై గ్యామిట్స్ని ఫామ్ చేస్తాయి. ఇక్కడ చూడండి, ఎక్స్ క్రోమోజోమ్ దిస్ వన్ ఈజ్ ద వై క్రోమోజోమ్. మియోసిస్ 1లో ఇవి రెండు సెపరేట్ అవుతాయి. మియోసిస్ 2లో ఒక్కొక్కటి సెగ్రిగేట్ అయ్యి 50% ఆఫ్ స్పెర్మ్ కంటైన్ ఇవి ఎక్స్ క్రోమోజోమ్స్, 50% ఆఫ్ sperm contain Y chromosomes. X-linked inheritance. Morgan put together his experimental results with Stevens' observation on reproductive chromosomes and proposed that the gene for white eye color in fruit flies located on the X chromosome. సో ఇక్కడ ఫామ్ అయిన వాళ్ళు తీసుకుని క్రాస్ చేసిన రెడ్ ఐడ్ ఫీమేల్తో క్రాస్ చేసినప్పుడు ఎక్కువ 3:1 రేషియోలో రెడ్ ఐస్ ఫామ్ అయినాయి, 1 రేషియో మాత్రం వైట్ ఐ ఫామ్ అయింది. సో ఆ వైట్ ఐకి గల కారణం ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి ఎక్స్ క్రోమోజోమ్ ఏదైతే ఉందో అది, సో ఆ యొక్క వైట్ కలర్కి సంబంధించిన జీన్ అనేది ఎక్స్ క్రోమోజోమ్ పైన లొకేట్ అయి ఉండడం వల్ల ఆ కలర్ అనేది వచ్చిందని చెప్తున్నారు. ఓకేనా, అర్థమైందా? ఫస్ట్ ఫ్రూట్ ఫ్లైస్ని తీసుకుని రెడ్ ఐడ్ ఫీమేలు వైట్ ఐడ్ మేల్తో క్రాస్ చేశారు కదా. క్రాస్ చేసినప్పుడు అన్ని రెడ్ ఐసే ఉన్నా కానీ ఒక వైట్ ఐ అనేది రావడం జరిగింది. దానికి కారణం ఏంటి అంటే ఆ ఎక్స్ క్రోమోజోమ్ పైన ఉన్నటువంటి జీన్స్ ఏవైతే ఉన్నాయో అవి క్యారీ అవ్వడం. బట్ వై క్రోమోజోమ్ డస్ నాట్ క్యారీ ఎనీ ఎలీల్ ఆఫ్ దిస్ జీన్. బట్ వై క్రోమోజోమ్ మాత్రం ఈ లక్షణానికి సంబంధించిన ఏ జన్యువును క్యారీ చేయదు. మోర్గాన్స్ హైపోథీసిస్ ఈజ్ కాల్డ్ ఎక్స్-లింక్డ్ ఇన్హెరిటెన్స్. ఫీమేల్స్ కంటైన్ XX would then have 2 copies of the gene and males XY would have only 1. సో ఫీమేల్స్ అనేవి 2 ఎక్స్లను కలిగి ఉంటాయి, అలాగే 2 కాపీస్గా ఉంటాయి. మేల్స్ ఏమో XYగా కలిగి ఉంటాయి, బట్ ఒక కాపీని మాత్రమే ప్రొడ్యూస్ చేస్తాయి. X-linked inheritance and the chromosome theory. The various inheritance patterns that can occur when genes are carried on the reproductive chromosomes such that females and males have different number of alleles of that gene is termed as X-linked inheritance లేదా లింకేజ్ అంటారు. సో ఇక్కడ ఏంటి అంటే ఫీమేల్స్ అండ్ మేల్స్ అనేవి వేరు సంఖ్యలో ఎలీల్స్ని కలిగి ఉంటాయి, వేరు సంఖ్యలో కలిగి ఉంటాయి. దాన్నే అవన్నీ సో క్రోమోజోముల పైన ఉన్న జన్యువులన్నింటినీ కలిపి ఒక సమూహంగా ఫామ్ అయితే వాటిని లింకేజ్ అంటారు, సహలగ్నత. ఓకేనా. నాన్ రిప్రొడక్టివ్ క్రోమోజోమ్స్ ఆర్ కాల్డ్ ఆటోజోమ్స్. జీన్స్ ఆన్ ఆటోజోమ్స్ ఆర్ సైడ్ టు షో ఆటోజోమల్ ఇన్హెరిటెన్స్. శారీరక కణాలని వేటిని అంటారు అంటే నాన్ రిప్రొడక్టివ్ క్రోమోజోమ్స్ని ఈ యొక్క ఆటోజోమ్స్ అంటారు, రిప్రొడక్టివ్ క్రోమోజోమ్స్ని అల్లోజోమ్స్ అంటారు. ఓకే, థ్యాంక్ యూ.